శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనము 5వ సంపుటిలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. 5వ వాల్యూమ్లోనికి ప్రవేశిస్తున్నాము. శ్రీమద్భాగవతములోని తృతీయ స్కందములో ఉన్నాము. మనము 4వ వాల్యూంలో 261వ పద్యం, అంటే తృతీయ స్కందంలోని 261వ పద్యం వరకు కూడా మనం చెప్పుకున్నాము 4వ వాల్యూంలో. 5వ వాల్యూము తృతీయ స్కందంలోని 262వ పద్యం నుండి 501వ పద్యం వరకు ఉంటాయండి. కనుక మాస్టారు ఈ 5వ వాల్యూమ్ని ప్రారంభం చేస్తూ పీఠిక ఇచ్చారండి. ఆ పీఠికలోని అంశాలను చెప్పుకుందాము. మొట్టమొదటే ఒక పద్యంతో ప్రారంభం చేశారండి. తోయజ సంభవుడత్తరి ఏ ముఖమండలమున ఏ సృష్టిన్ ధీయుతుడై సృజించెను బాయక అత్తెరుంగు తెలియబలుకుము నాకున్. ఇది భాగవతం 3వ స్కందంలోని 387వ పద్యం అండి. బ్రహ్మదేవుడే ఏ ముఖముల నుండి ఏమేమి సృష్టించెను అని ప్రశ్న మాస్టర్ చెప్తూ ఉన్నారండి. డైరెక్ట్గా మాస్టర్ మాటలు యథాతథంగా చెప్పుకుంటూ ఉన్నాం మనం. బ్రహ్మదేవుడే ఏ ముఖముల నుండి ఏమేమి సృష్టించనని ప్రశ్న. ఏ ముఖము నుండి ఏమి సృష్టించిన వీరికి ఎందులకు? ఈ ప్రశ్నలకు అంతు లేదు. చెప్పినచో మరి ఒక ప్రశ్న పుట్టును. ఆనాడు ఉద్యోగం ఊడిపోయిన విదురునకు ఈనాడు ఉద్యోగ విరమణ చేయబోచున్న మా రామకృష్ణ చెట్టికిని ప్రశ్నలు పుట్టుచునే ఉండును. రామకృష్ణ చెట్టి గారంటే మొట్టమొదట భాగవతము దానికి వ్యాఖ్యానం రాయండి మాస్టారు అని అడిగిన ఆయన మనకి మొదటి వాల్యూంలో పీఠికలో వస్తారు. మాస్టారు మీరు మా శ్రీమద్భాగవతానికి సంబంధించిన వివరణ రాయండి మాస్టారు అని ప్రార్థన చేసినటువంటి పెద్దవారు. ఆయన మాస్టర్ అంటున్నారు, ఆనాడు ఉద్యోగం ఊడిపోయిన విదురునకు ఈనాడు ఉద్యోగ విరమణ చేయబోతున్న, అంటే ఆయన రిటైర్ అవ్వబోతూ ఉన్నట్టున్నారు ఆ రోజు. ఈనాడు ఉద్యోగ విరమణ చేయబోతున్న మా రామకృష్ణ చెట్టికిని ప్రశ్నలు పుట్టుచునే ఉండును, భాగవతము పెరుగుచునే ఉన్నది. ఈ పరిప్రశ్నమునకు అంతుండదా? ఉండదు. కారణమేమనగా, ఎన్ని ప్రశ్నలండి. విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతున్నాడు, అట్లాగే ఈ రామకృష్ణ చెట్టి గారు మాస్టర్ని అడుగుతూ ఉన్నారు. ఎన్ని ప్రశ్నలు? ఈ పరిప్రశ్నమునకు అంతు ఉండదా? మాస్టర్ అంటున్నారు ఉండదు. కారణమేమనగా, అల్పతరమైన సుఖములను అందుచున్న జనుల దుఃఖంబు మాన్పంగ జాలునట్టి పుండరీకాక్ష ఘనకథా ప్రోతమైన వితత నిగమార్థమగు భాగవతము అని మనకి 263వ పద్యం ఈ తృతీయ స్కందంలోనే. ఆ పద్యాన్ని మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఆ పద్యాన్ని రిఫర్ చేస్తూ అంటున్నారు, కనుకనే కనిపించిన ఆస్తిక సజ్జనుడెవ్వడును తప్పించుకొని పోకుండా పట్టుకొని భాగవత ప్రతులు పంచిపెట్టి చదివించుచున్నాడు రామకృష్ణ చెట్టి గారు. కనిపించిన ఆస్తిక జనులందరికీ కూడా భాగవత ప్రతులు పంచిపెట్టుతున్నారటండి మహానుభావులు రామకృష్ణ చెట్టి గారు. వాళ్ళ చేత చదివించుచున్నాడు అంటున్నారు మాస్టారు. అంతేకాదు, నేనందక తప్పించుకొని పోవ యత్నించుచున్నను పట్టి తెచ్చి అటుపైన ఏమి జరిగినది? భాగవత రహస్య ప్రకాశ రచన ఎంతవరకైనది? ఒకచోట కూర్చుండి రచన పూర్తి చేయమని చెప్పి తిని కదా, అటునిటు పోవనేలా? ఇతర వ్యాసంగమ్ములేలా? ఇతర చింతలేలా అని భయపెట్టుచున్నాడు. ఇట్లా అడుగుతున్నట్టండి రామకృష్ణ చెట్టి గారు మాస్టర్ని. అటు ఇటు పోవద్దని చెప్పాను కదా,
ఇతర వ్యాసంగములు ఎందుకు, ఇతర చింతలు ఎందుకు, ఒకచోట కూర్చొని భాగవతం రాయమని చెప్పాను కదా అనే భయపెడుతున్నట్ట. తన పని చేయించుకొనుటలో మొగమాటము లేని దేవుడే తోయక రూపముతో ఆటలు పట్టించును. అయినను వాసుదేవోపాసనలో ఇది ఒక భాగము. ఇది వాసుదేవోపాసనలో ఇది ఒక భాగం అంటున్నారు. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు, అతడే ఇందరి జీవులను ఇన్ని రూపములతో ఆడించును. ఒక మారందలి ఆట రుచి చూచిన వాడు దానిని గూర్చి తప్ప ఇతరమును గూర్చి ప్రశ్నింపడు, విదురుడట్టివాడు. కనుక ఒక మారు అందలి ఆట రుచి చూచినవాడు దాన్ని గురించి తప్ప ఇంకో దాన్ని గురించి ప్రశ్నించడు. విదురుడు అట్లాంటి వాట. విదురుడు చేసిన పరిప్రశ్నములకు వివరణమే ఈ తృతీయ స్కందమందలి ద్వితీయ భాగము. మనకు మొదట్లోనే చెప్పారు తృతీయ స్కందము వేద సమానమైనది. దీన్ని 4 వాల్యూమ్స్లో, ఒక్క తృతీయ స్కందమే 4 వాల్యూమ్స్లో ఇచ్చారండి మాస్టారు. 5, 6, 7, 8. కనుక ఆ తృతీయ స్కందంలో ఈ ద్వితీయ భాగం ఏం తెలియజేస్తుందట? విదురుడు చేసిన పరిప్రశ్నములకు వివరణమే. ఈ వాల్యూమ్ మనకి ఏం తెలియజేస్తుందంటే విదురుడు చేసినటువంటి పరిప్రశ్నలకు వివరణమటండి. విష్ణుని అనుగ్రహమును బడిసిన బ్రహ్మదేవుడు సృష్టించుటకు ముందు పొందిన ఉపదేశ భాగం ఇందున్నది. విష్ణుని అనుగ్రహాన్ని పొందిన బ్రహ్మదేవుడు ఆయన సృష్టించడానికి ముందు పొందినటువంటి ఉపదేశము భాగము, ఆయన సృష్టించడానికి ముందు ఉపదేశం పొందాడండి. ఆ ఉపదేశ భాగం ఇందులో ఉన్నదట. ప్రళయమున భగవంతుడున్న స్థితి ఇందు సరహస్యముగా వివరింపబడినది. ప్రళయ సమయంలో భగవంతుడున్నటువంటి స్థితి ఏమిటి, అది ఇందులో సరహస్యముగా వివరింపబడిందట. బ్రహ్మాండ పిండాండ సృష్టుల యందు ఎక్కువ భాగము ఒకే విధముగా జరుగునని ఇందు నిరూపింపబడినది. బ్రహ్మాండము, పిండాండము, మైక్రో మ్యాక్రో అంటాం కదండి, అట్లాగా ఆ రెండిటి సృష్టి, బ్రహ్మాండ పిండాండ సృష్టి అందులో ఎక్కువ విధము ఈ రెండిట్లో ఒకే విధంగా జరుగుతుందిట అని ఇందులో ప్రూవ్ అయిందటండి. బ్రహ్మాండ పిండాండముల భేదము మనస్సునకు సంబంధించిన మాయ. ఈ రెంటికి తేడా అనేటువంటిది, భేదం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనస్సునకు సంబంధించిన మాయా అంటున్నారు. అనగా మాయలో మనస్సునకు గోచరించు వరకు గల భాగము. బ్రహ్మాండము మనకు వెలుపల కనిపించు భాగము. మరి పిండాండము మన లోపల తెలియనట్టి భాగము. బ్రహ్మాండం అంటే ఏమో బయట కనిపించేటువంటి భాగము, మన వెలుపల మనకన్నా బయట ఉన్నటువంటి భాగము. పిండాండము మన లోపల తెలియనట్టి, మన లోపల ఉన్నట్లు తెలియ భాగము. లోపల వెలుపల అనుభావము మనస్సునకు సంబంధించినది, అంతే కదండి. లోపల వెలుపల అనేటువంటిది మనస్సుకు సంబంధించింది. దానిని దాటనిచో సుఖము లేదు. అయ్యా, ఈ లోపల వెలుపల అనేటువంటి దాన్ని దాటి దాన్ని అతీతంగా ఉండనిచో సుఖము లేదు. మరి దాన్ని దాటవలనంటే ఏంటి? దాన్ని దాటవలనన్నా దానిని మరచుట ఒక్కటే మార్గము. దాటాలంటే ఏంటి? దాన్ని మర్చిపోవాలి. దేన్ని మర్చిపోవాలి? లోపల వెలుపల అనేటువంటి భేదం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోవాలి. మరువవలెనచో అందున్న అంతర్యామిని మరువకుండు ఒక్కటే మార్గము. కనుక ఈ లోపల వెలుపల ఈ భేదము దీన్ని మర్చిపోవాలంటే ఏంటి మార్గం అంటే అందున్న అంతర్యామిని మరువకుండుట. ఈ లోపల వెలుపల ఉన్నటువంటి అంతర్యామి భగవంతుడు పరమాత్మ, ఆయన్ని మరవకుండా ఉండటం అనేటువంటిది మార్గమయ్యా. మరవకుండా వలనచో మరపు రాకుండుట ఒక్కటే మార్గము. మరవకుండా కనుక అంతర్యామిని మరవకుండా ఉండాలంటే మరపు రాకుండా ఉండాలి. మనము మరవకుండుట అన్నను, అది మరపు రాకుండుట అన్నను ఒక్కటే కావలను. దానినే జీవుని శరణాగతి లేక దేవుని అనుగ్రహము అందురు. కనుక మనము మరవకుండుట అన్నా, అది మరపు రాకుండా ఉండుట అన్నా ఒకటే కావాలి.
దీన్నే ఏమంటారంటే జీవుని శరణాగతి అంటారు, లేక దేవుని అనుగ్రహము అంటారు. ఈ రెండును వేరొగు వారికి అది అందక వేచియుండును. ఈ రెండు వేరు కాదయ్యా, ఒకటే అంటున్నారు మాస్టర్. జీవుని శరణాగతి, భగవంతుడి అనుగ్రహము. ఈ రెండు వేరు అని అనుకునే వాళ్ళకి అది అందక వేచి ఉంటుందట. కనుక ఈ రెండు వేరు కాదు ఒకటే అని అనుకున్న వాళ్ళకి అది అందుతుంది. దీనిని బ్రహ్మ పొందుట ఈ సంపుట మందలి మూలమున ప్రాముఖ్యము వహించును. పురుష ప్రయత్నము లేక దైవానుగ్రహము అనబడినది ఒకే అంశము. పురుష ప్రయత్నము దైవానుగ్రహం వేరువేరు కాదుటండి, రెండు ఒకటే. ఇవి రెండు అనుకొని తర్కించువారు బంగారు నాణెముతో బొమ్మ బొరుసులాడుకొనుచు దారిద్ర్యం అనుభవించువారు. బంగారు నాణ్యంతో బొమ్మ బొరుసులాడుకుంటూ దారిద్ర్యం అనుభవించే వాళ్ళట ఈ రెండు వేరని తర్కించేటువంటి వాళ్ళు. పురుషుని సాధన వలన దైవానుగ్రహము లభించునా, లేక దైవానుగ్రహం వలన పురుష ప్రయత్నము ఆరంభమగునా అని ప్రశ్నించువారును కలరు. ఆ ప్రశ్న తెగని వారును కలరు. పురుషుని సాధన వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తుందా, లేక భగవంతుడి అనుగ్రహం వలన పురుష ప్రయత్నం మొదలవుతుందా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారట. ఈ ప్రశ్న తెగని వాళ్ళు కూడా ఉన్నారట. మాస్టర్ చెప్తున్నారు, వడ్డించిన విస్తరి ముందు కూర్చుండి నేను ఈ అన్నము తినుట పూర్వపుణ్యఫలమా, లేక ప్రస్తుతము వడ్డించిన వారి మంచితనమా అని ప్రశ్నించుకొనుచు వడ్డించిన విస్తరిలోని అన్నము చల్లారిపోవు వరకు తర్కము తెగని వారి వలె వీరును అసమర్థులు. చక్కగా వడ్డించారండి, భోజనం పెట్టారు. ఆ భోజనము చక్కగా తినకుండా, అయ్యా ఈరోజు ఇంత చక్కటి భోజనం నాకు దొరికింది కాబట్టి నేను ఈ అన్నము తినటం అనేటువంటిది పూర్వపుణ్యఫలమా లేక ప్రస్తుతం వడ్డించిన వారి మంచితనమా అని చర్చించుకుంటే ఈలోపు అన్నం చల్లారిపోతుందిట. కానీ చక్కగా ఉన్నది ఆస్వాదించకుండా ఈ చర్చ ఎందుకు? కనుక తెగదు ఈ చర్చ. అట్లా తర్కము తెగని వారి వలె వీరును అసమర్థులు అంటున్నారు. పురుషుడను నాణెమునకు జీవుని ముద్ర ఒక ప్రక్కను, దేవుని ముద్ర ఒక ప్రక్కను ఉండనే ఉన్నది. దైవానుగ్రహమన్నను పురుష ప్రయత్నమన్నను పండితుడు కొని తెచ్చుకున్న పేర్ల భేదమే కానీ వస్తువు ఒకటే. కనుక దైవానుగ్రహమన్నా పురుష ప్రయత్నమన్నా ఒకటేటండి, వస్తువు ఒకటే అని తెలియవలెను. తెలియుటకు కావలసినది పాండిత్యము కాదు, చురుకుదనము కాదు, ఆస్తి కాదు, కావలసినది ఆస్తిక్యము. ఆస్తి కాదయ్యా కావలసినది ఆస్తిక్యము అంటున్నారు. ఏమంటే ఆస్తిక్యం అంటే ఏంటి? ఆస్తిక్యం అనగా దేవుడున్నాడని నమ్ముట కాదు, దేవుడున్నాడని తెలియుట. చూడండి, రెంటికి తేడా ఉంది. దేవుడున్నాడని నమ్మటం కాదుట, దేవుడున్నాడని తెలియటంట ఆస్తిక్యం అంటే. నిజమైన ఆస్తిక్యం అనగా నిజమైన నిర్భీతి, నిజంగా భయం లేకుండా ఉండటం అనేటువంటిది ఉంది చూసారా, అదటండి నిజమైన ఆస్తిక్యము. దానికి కావాల్సింది ఏంటి? దానికి కావలసినది భక్తి. భక్తి అనగా పూజలు, భజనలు, యజ్ఞయాగాదులు కాదు. ఇవన్నీ భక్తి కలవానికి పనికి వచ్చునవే కానీ భక్తిని కలిగింపలేవు. కనుక నిజమైన ఆస్తిక్యం అంటే నిజమైన నిర్భీతి, దానికి కావాల్సింది భక్తి. భక్తి అంటే ఏమిటి? ఏమండి, భక్తి అంటే పూజలు, భజనలు, యజ్ఞములు, యాగాదులు కాదు అంటున్నారు మాస్టర్. భక్తి అంటే ఇవి కాదయ్యా, ఇవన్నీ భక్తి కలవానికి పనికి వచ్చునవే. భక్తి కలవానికి ఇవన్నీ పనికి వస్తాయి, నిజమే. యజ్ఞము, యాగము, పూజ, భజన ఇవన్నీ భక్తి కలవాడికి పనికి వస్తాయి. కానీ ఇవి భక్తిని కలిగింపలేవు అంటున్నారు. ఇవి భక్తి కలవానికి పనికి వచ్చినవే కానీ భక్తిని కలిగింపలేవు. యాదవులు శ్రీకృష్ణుని గొప్పతనముపై నమ్మకము కలిగి ఉండిరి. అది వారి ప్రయోజనములను సాధించుకొనుటకై, ప్రాకులాడుటకై పనికి వచ్చినది కానీ శ్రీకృష్ణునిపై నమ్మకము కలిగించుటకు పనికి రాలేదు. దేవుని గొప్పతనముపై చాలామందికి నమ్మకం ఉన్నది. నమ్మకం లేనిచో తామేమైపోదురో అని భయము. దేవుని గొప్పతనం పైన చాలామందికి నమ్మకం ఉందట. ఎందుకుందండి?
వామ్మో నమ్మకం లేకపోతే మనం ఏమైపోతామో ఆ భయం వల్ల ఉన్నదటండి. భయము పశు ప్రవృత్తి అగును కానీ భక్తి కాదు. దానితోనే యాదవులు నశించిరి. భయం అనేటువంటిది పశు ప్రవృత్తి, అది భక్తి కాదు. యాదవులు నశించింది ఇదిగో ఈ భయం వల్లనే. వారికి శ్రీకృష్ణుని సామీప్యమున్నను సాన్నిధ్యము లభింపలేదు. శ్రీకృష్ణుడు దగ్గరగా ఉన్నాడు, వాళ్ళకి సామీప్యము ఆయనతో ఆ దగ్గరతనం అనేటువంటిది చక్కగా లభించింది వాళ్ళకి, కానీ సాన్నిధ్యము లభింపలేదు. వారికి శ్రీకృష్ణుని నమ్ముట గొప్ప. కృష్ణుడు ఏమి చేయునో అను భయమున సత్రాజిత్తు సత్యభామనిచ్చెను. కృష్ణునకు సత్యభామ దక్కినది కానీ సత్రాజిత్తునకు సమర్పణ ఫలము దక్కలేదు. అమ్మో కృష్ణుడు ఏం చేస్తాడో అని భయం కొద్దికి సత్యభామను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడికి సత్యభామ దక్కింది, కానీ ఈ సమర్పణ ఫలము సత్రాజిత్తుకు దక్కలేటండి. సమర్పణ ఫలమనగా నిర్భీతి. దాని కొరకు సమర్పించవలసినది తన్నే కానీ సత్యభామను కాదు. కనుక ఆ శ్రీకృష్ణుడి మీద భక్తి ఉన్నట్టుంటే నిర్భీతి ఉండేది. ఆ నిర్భీతి ఉన్నప్పుడు ఏం చేసేవాడు? తనను తాను సమర్పించుకునేవాడు, అంతేకాని సత్యభామను కాదు. సత్యభామ తన హృదయమును కృష్ణునకు అర్పించుకున్నది. సత్యభామ ఏం చేసిందంటే ఆవిడ తన హృదయాన్ని శ్రీకృష్ణుడికి అర్పించుకుంది, కనుక కృష్ణుడు స్వీకరించెను. సత్రాజిత్తు సమర్పించుకొనలేదు కనుక వానిని స్వీకరింపలేదు. అతనికి సత్యభామ అయినను సత్రాజిత్తు అయినను ఒకటియే. ఆయనకి సత్యభామ అయినా ఒకటే, సత్రాజిత్ అయినా ఒకటే. కాకపోతే ఆవిడ తన హృదయాన్ని సమర్పించుకుంది కాబట్టి ఆ సత్యభామని స్వీకరించాడు భగవంతుడు. ఈ సత్రాజిత్తు సమర్పించుకోలేదు కాబట్టి ఆయన్ని స్వీకరించలేదు. ఇట్లే యాదవులు శ్రీకృష్ణుని వలన తమకేమి కావలినో జ్ఞప్తి అందించుకొనిరి. ప్రజమందలి గోపికలు కృష్ణునికేమని కావలనో ధ్యాన నిమగ్నులైరి. మనకి యాదవులకి శ్రీకృష్ణునికి చూడండి ఒక్క ముక్కలో తేడా చెప్పారండి మాస్టారు. యాదవులు ఏం చేశారు? శ్రీకృష్ణుని వలన మనకేం కావాలి అవి గుర్తుపెట్టుకున్నారట. అయ్యో మనకి శ్రీకృష్ణుడి వలన ఏమేమి దొరుకుతాయి, ఏమేమి లాభం మనం పొందాలి అనేది గుర్తుపెట్టుకున్నారట. కానీ వ్రజమందరి గోపికలు కృష్ణుడికి ఏమి కావలేను, కృష్ణుడికి మనం ఏమి సమర్పించవచ్చు, అది కృష్ణుడికి ఏమి కావలేనో ఆ ధ్యానంలో నిమగ్నులయ్యారటండి. ధ్యాన నిమగ్నులయ్యారు. వారికి తమ జీవితమని వేరుగా లేదు. ఇట్లు జీవించుటనే భక్తి అందరూ. కనుకనే భక్తిని నిర్వచించుచు నారదుడు యథా వ్రజగోపికానాం అను సూత్రమును అనుగ్రహించెను. ఇట్లు సమర్పణ చేసుకొనిన వారికి చుట్టూను మిగిలిన వారుండరు. వారి రూపమున భగవంతుడే ఉండును. వారికి తాను సహాయము చేయు పత్రము, పుష్పము, ఫలము, తోయము వారి రూపమున భగవంతుడే స్వీకరించును. అందువల్ల ఇట్లా సమర్పణ చేసుకున్న గోపికల్లాగా సమర్పణ చేసుకున్న వాళ్ళకటండి చుట్టూ ఇంకా మిగిలిన వాళ్ళు ఉండటండి. వాళ్ళ రూపంలో భగవంతుడే ఉంటారట. అందువల్ల వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారట. చుట్టూ జీవరాశుల రూపంలో ఉన్న భగవంతుడికి సమర్పించుకుంటారట. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం కానీ. కనుక వాళ్ళ రూపంలో భగవంతుడు వాటిని స్వీకరిస్తాడట. బ్రహ్మకు ఈ స్థితి లభించుటకు అతడు చేసిన తపస్సు, యోగాభ్యాస విధానము, దానితో అతడు చేసిన లోకముల సృష్టియు ఈ గ్రంథమున చక్కగా వివరింపబడినవి. కనుక ఆ బ్రహ్మగారికి ఆ స్థితి లభించటం కోసము ఆయన తపస్సు చేసేటండి. ఏ స్థితి? అదిగో గోపికలకు ఉన్నది కదా ఆ స్థితి. కనుక అంటే ఏంటి? చుట్టూట అంతర్యామినే దర్శించటం. కనుక బ్రహ్మగారికి ఈ స్థితి లభించడం కోసం అతడు చేసినటువంటి తపస్సు, ఏం తపస్సు చేశాడు, యోగాభ్యాస విధానమును దేన్ని ఆయన అవలంబించాడు, దానితో అతడు చేసిన లోకముల సృష్టి ఎట్లాంటిది, అవన్నీ కూడా అటండి ఈ గ్రంథమున చక్కగా వివరించబడ్డాయి అంటున్నారు మాస్టారు. అంటే పీఠిక రాస్తున్నారు కదండి, లోపలి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి.
రేపు కూడా మనము ఈ పీఠికలోని అంశాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.